హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ హంక్ హృతిక్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న వార్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో సాంగ్ షూట్ కూడా ఉండడంతో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ పార్ట్, రాబోయే సాంగ్ తాలూకు కొరియోగ్రఫీలో బ్యాలెన్స్ ఎంతవరకు ఉంటుంది అనేది తెలియకుండా ఉంది. ఇంతకీ అయాన్ ముఖర్జీ ఇద్దరు హీరోల విషయంలో ఆడుతున్న బ్యాలెన్స్ గేమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి రిసీవింగ్ ని చూడొచ్చు? ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ వార్ 2 ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. అయితే వచ్చే వారం నుంచి ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని షూట్ చేస్తారట. అందుకోసం ఓ భారీ సెట్ ను కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ కలిసి డాన్స్ వేస్తే మొత్తం సినిమాకే ఈ సాంగ్ మెయిన్ హైలైట్ అవుతుంది. వార్ 2 మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్స్ లో వార్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. అన్నట్టు వార్ 2 స్టోరీ విషయానికి వస్తే హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. యుద్ధ భూమిగా ప్రచారం జరుగుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టించడానికి అయాన్ ముఖర్జీ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని క్యారెక్టర్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడట. సాంగ్స్ లో హృతిక్ ముందు తేలిపోకుండా తారక్ ను కాస్త హైట్ గా చూపిస్తూ బ్యాలెన్స్ గేమ్ ఆడుతున్నాడు. అలాగే తారక్ ను యాక్షన్ పార్ట్ లో సాలిడ్ గా చూపించడానికి ఎలివేషన్స్ విషయంలో జాగ్రత్తలు వహిస్తున్నాడు. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. సందీప్ రెడ్డి తన ట్రాక్ మార్చుకుంటున్నాడా? ముంబై పోలీస్ చేత ఓ గ్యాంగ్స్టర్ అవతారం వేయిస్తున్నాడా? ఉన్నట్టుండి సందీప్ రెడ్డికి లోకేష్ కనగరాజ్ ఫీవర్ ఎందుకు పట్టుకుంది? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ఫుల్ కాప్ స్టోరీగా రాబోతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే గాసిప్ వినిపిస్తోంది. ప్రభాస్ పాత్ర పోలీస్ అయినప్పటికీ కథలో మలుపుల కారణంగా ప్రభాస్ పాత్ర గ్యాంగ్స్టర్ గా మారుతుందని, భారీ వైల్డ్ ఎలిమెంట్స్ సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా మరో స్టార్ కూడా నటిస్తాడని టాక్. స్పిరిట్ షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు స్పిరిట్ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని, సందీప్ రెడ్డి వంగ నుంచి మరొక వినూత్న సినిమా రాబోతోందని తెలుస్తోంది. కాకపోతే ఈసారి సందీప్ రెడ్డి సినిమా గ్యాంగ్స్, గన్స్ తో డ్రగ్స్ నేపథ్యాన్ని కూడా కలుపుకొని సాగుతుందని టాక్ వినిపిస్తోంది. అంటే ఆల్మోస్ట్ సందీప్ రెడ్డి లోకేష్ కనగరాజ్ ట్రాన్స్ లోకి వెళ్లి సినిమా చేస్తున్నాడు అనే డిస్కషన్ గట్టిగా నడుస్తోంది. ఇక్కడ యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి లోకేష్ ట్రాన్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. బహుశా స్టోరీ ఎలిమెంట్స్ లో మాఫియా, గ్యాంగ్స్టర్ కాన్సెప్ట్ డిమాండ్ చేయడంతో ఓ బాలీవుడ్ సినిమాను టేకప్ చేసినట్లుగా సందీప్ రెడ్డి స్పిరిట్ ను హ్యాండిల్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో చూపించే హింసతో బొమ్మకు ఏ సర్టిఫికేట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే స్పిరిట్ ఇంత సైనైడ్ గా మారింది అనే వాళ్ళు ఉన్నారు. దీపావళి ఫైట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతోంది. ఈ పోటీ లైట్ వేలో ఉన్నప్పటికీ ఎవరికొచ్చిన అవకాశాన్ని వారు యూటిలైజ్ చేసుకుందామని చూస్తున్నారు. ఉన్న 4 ఆడియన్స్ ఏ సినిమాకు వెయిటేజ్ ఇస్తున్నారు? నేటి నుంచి దీపావళి సినిమాల సందడి మొదలైపోయింది. ఈసారి పండక్కి 4 సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. లక్కీ భాస్కర్, కా వంటి 2 తెలుగు సినిమాలు, అమరన్, భగీర వంటి 2 డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగి నువ్వా నేనా అని తేల్చుకోబోతున్నాయి. అమావాస్య కారణంగా వాటిలో 2 చిత్రాలు ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన స్ట్రైట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్. డైరెక్టర్ వెంకీ అట్లూరి తీసిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికీ రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లోకి వెళ్లడంతో లక్కీ భాస్కర్ ఒకటి వచ్చిందనే విషయం పబ్లిక్ కి తెలిసిందే. 90s ముంబై బ్యాక్ డ్రాప్ లో డబ్బు చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ తో ఈ సినిమా రూపొందింది. నెలకు 6,000 జీతం తీసుకునే సాధారణ బ్యాంక్ క్యాషియర్ కోటీశ్వరుడుగా ఎలా మారాడు, ఎలాంటి మార్గాలను ఎంచుకున్నాడు, డబ్బొచ్చిన తర్వాత అతని వ్యక్తిగత జీవితం ఎలా మారింది వంటి అంశాలతో లక్కీ భాస్కర్ సినిమా రూపొందింది. సీతారామం హీరో, స్టార్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. విచిత్రమైన టైటిల్ తో అందరూ మాట్లాడుకునేలా చేసిన సినిమా కా. ఈ మూవీ జాతర సాంగ్ ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. పక్కనోళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న ఓ యువకుడు పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చాక కృష్ణగిరి అనే ఊరికి వెళ్లి తర్వాత ఎలాంటి ఊహించని సిచ్యువేషన్స్ ని ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ పీరియడ్ సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఇటీవలి కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్లు, మిస్టిక్ థ్రిల్లర్లు చూడడానికి జనాలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
కా కూడా అలాంటి జోనర్లో రూపొందించిన సినిమా కావడం కలిసొచ్చే అంశం. శివకార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా అమరన్. సీనియర్ హీరో కమల్ హాసన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని అదే పేరుతో హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ సినిమా తెరకెక్కింది. దీపావళికి వస్తున్న కన్నడ డబ్బింగ్ సినిమా బఘీరా శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ రాసిన స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రజలను కాపాడడానికి మాస్క్ మ్యాన్ గా మారిన ఓ వ్యక్తి కథను ఈ చిత్రంలో చూపించారు. అంటే డబ్బింగ్ సినిమాలుగా వచ్చే ఈ 2 సినిమాలకు బ్యాక్ అండ్ టాప్ హీరో దర్శకుడే ఉన్నారు. ఏ రకంగా చూసినా 4 సినిమాలు పండగ పోటీలో ఎంతటి కలెక్షన్ సౌండ్లు చేస్తాయో చూడాలి. మోక్షజ్ఞ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించే ఆ సీనియర్ హీరో ఎవరు? దర్శకుడు ప్రశాంత్ వర్మ తనకున్న కమిట్మెంట్స్ లో బాలయ్య కొడుకు సినిమాకి ఇస్తున్న ప్రయారిటీ ఎంత? నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ. బాలకృష్ణ నటనా వారసుడిగా ఆయన సినిమాల్లోకి రాబోతున్నారు. హీరోగా ఎంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇప్పటికే సెట్ అయింది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందబోతోంది. అంతేకాదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. సోషియో ఫ్యాంటసీగా ఈ చిత్రం రూపొందబోతోంది. మైథలాజికల్ టచ్ ఇస్తూనే సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇందులో మోక్షజ్ఞ పాత్ర 2 రకాల షేడ్స్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రశాంత్ వర్మ ప్రెజెంట్ 2-3 ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. ఓవైపు హనుమాన్ కి సీక్వెల్ జై హనుమాన్ తెరకెక్కించబోతున్నారు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ వార్త లీక్ అయింది. ఇందులో ఓ గెస్ట్ రోల్ ఉండబోతుందట. అయితే ఆ రోల్లో ఏకంగా బాలయ్యే కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య కృష్ణుడి పాత్రలో కనిపిస్తారనేది తెలుస్తోంది. గతంలో బాలయ్య రాముడిగా, అభిమన్యుడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగాను నటించారు. ఇప్పుడు మరోసారి కృష్ణుడి రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలయ్య రోల్ క్లైమాక్స్ లో వస్తుందని, నటసింహ ఎంట్రీతో సినిమా వేరే లెవెల్కి వెళ్తుందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీని పాన్ ఇండియాగా సుమారు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారు. బాలయ్య తన వారసుడిని గ్రాండ్ గా లాంచ్ చేయాలని భావిస్తున్నాడు. అందుకే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా చూసుకుంటున్నారట. మలైకా అరోరా, అర్జున్ కపూర్ బ్రేకప్ స్టోరీని బాలీవుడ్ ఈజీగా తీసుకుందా? అప్కమింగ్ సినిమా అప్డేట్స్ తప్ప అర్జున్ కి మలైకా బ్రేకప్ అంతగా పట్టదా? ఇంతకాలం నడిచిన వీరిద్దరి రిలేషన్ కేవలం తమని తాము ప్రమోట్ చేసుకోవడానికేనా? బాలీవుడ్ హాట్ పెయిర్ అర్జున్ కపూర్, మలైకా అరోరా రిలేషన్షిప్ గురించి తెలిసిందే. ప్రేమకు రిలేషన్షిప్ కి వయసుతో సంబంధం లేదంటూ పరిశ్రమ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అయితే కొంతకాలంగా ఈ జోడీ దూరంగా ఉందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. కలిసి వెళ్లాల్సిన వేడుకలకి ఎవరికి వారు సింగిల్ గా హాజరవడంతో సందేహాలు మరింత బలపడ్డాయి. తమ మధ్య గ్యాప్ పెరిగింది గానీ బ్రేకప్ జరిగినట్లు ఇంతవరకు ఎక్కడా ప్రకటించలేదు. ఇద్దరూ సైలెన్స్ మెయింటైన్ చేశారు. దీంతో ఈ జోడీ కూడా దూరమైందనే ప్రచారం పీక్స్ లో జరుగుతుంది. అయితే తొలిసారి అర్జున్ కపూర్ ఈ ప్రచారం గురించి రియాక్ట్ అయ్యాడు. ఓ ఈవెంట్ కి హాజరైన అర్జున్ కపూర్ తాను సింగిల్ గానే ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అఫీషియల్ అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు ఊపందుకున్నాయి. ఇంతకాలం నెట్టింట జరిగిన బ్రేకప్ ముచ్చట్లన్నీ నిజమేనని కన్ఫర్మ్ అవుతోంది. అయితే దీని గురించి మలైకా అరోరా మాత్రం ఎక్కడా స్పందించలేదు. ఆమె నుంచి కూడా ఓ క్లారిటీ కావాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 2018 నుంచి వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు. లవ్ రిలేషన్షిప్ మొదలైన తర్వాత ఇద్దరు ఎంతో క్లోజ్ గా మూవ్ అయ్యారన్నది అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా ప్రేమకి వయసుతో పని లేదని బంధాన్ని ముందుకు సాగించారు. పెళ్లి చేసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. ఎట్ ప్రెజెంట్ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అర్జున్ కపూర్ నటించిన సింగం అగైన్ ఈ వారమే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కోలీవుడ్ లో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోస్, శంకర్ వంటి దర్శకులు అప్పట్లోనే నార్త్ లో హవా చూపించారు. ఇప్పుడు విజయ్, అజిత్, ధనుష్, సూర్య వంటి హీరోస్ పాన్ ఇండియా స్థాయిలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే సరైన సినిమాతో బాలీవుడ్ కి చెమటలు పట్టించాలని చూస్తున్నారు. మరి వారి ఎఫర్ట్స్ ఏ స్థాయిలో ఉన్నాయి? సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ జెండా పాతాలని ప్రతి హీరోకి ఉంటుంది. కాకపోతే హిట్ పడినా అక్కడ ఉంటామనే గ్యారంటీని ఏ హీరో సంపాదించలేకపోయాడు. ఈ విషయాన్ని కోలీవుడ్ హీరోస్ అయిన కమల్, రజనీలు ఇప్పటికే ప్రూవ్ చేశారు. వీరిద్దరూ బాలీవుడ్ లో హిట్లు ఇచ్చినా వారిని నార్త్ ఆడియన్స్ అక్కున చేర్చుకోలేదు. కానీ నేటి తరం కోలీవుడ్ హీరోస్ ఆ గ్యాప్ ని పూడ్చాలని చూస్తున్నారు. అది కూడా టాలీవుడ్ హీరోల జోరు చూసి. కోలీవుడ్ లో విజయ్, అజిత్, ధనుష్, సూర్యలు గత కొంతకాలంగా ఎలాగైనా బాలీవుడ్ మార్కెట్ లో షేర్ తీసుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నంలో ధనుష్ ఒక్కడే కాస్త కూస్తో సక్సెస్ అయ్యాడు. కానీ కంటిన్యూటీని చూపించలేకపోయాడు.
లియో గోట్లతో విజయ్ ఏదో పొడి చేస్తాడు అని అంతా అనుకున్నప్పటికీ రిజల్ట్ తేడా కొట్టడంతో మొదటికే మోసం వచ్చింది. అందుకే కోలీవుడ్ ధనుష్ని దాటి ఇంకా పెద్ద హీరోల వరకు అరవ కాంటెంట్ పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళలేకపోతోంది. కంగువతో సూర్య ఈ విషయంలో బెంచ్ మార్క్ ని ఏమైనా టచ్ చేస్తాడా లేదా చూడాలి. ఇక తాజాగా కోలీవుడ్ దర్శకులైన శంకర్, లోకేష్ కనగరాజ్లతో పాటు అట్లీలు తమ హీరోస్ తో కానిది బయట హీరోస్ తో చేస్తే వర్కౌట్ అవుతుందని ఫీల్ అవుతున్నారు. దానిలో భాగంగా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ హీరోస్ ని అప్రోచ్ అవుతున్నారు. డైరెక్టర్స్ గా తామేంటో బాలీవుడ్ స్థాయిలో చూపించుకోవాలని చూస్తున్నారు. మరి ఈ ప్రయత్నంలో పాన్ ఇండియా స్థాయి సినిమాలను మేం అందివ్వగలమని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఎంతవరకు మంచి ఫలితాలను ఇస్తుందో చూడాలి.